హై ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు? సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే యాక్చువల్లీ జిమ్ నుంచి వచ్చిన ఈవినింగ్ మీల్ అనమాట. సో నా యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటా. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మీల్. మనకు నచ్చిన మీల్ తినడంలో తప్పేం లేదు. సో ఈరోజు చూస్తారు, నా మీల్ వచ్చేసి దోశ అనమాట, పన్నీర్ దోశ. నార్మల్గా ఇంట్లో దోశ ఎట్లా వేసుకోవడం అట్లానే, బట్ ఇందులో యాక్చువల్లీ పన్నీర్ వేసారు అనమాట. పన్నీర్ ఇంకా కారం పడి చూస్తారు కదా, ఇట్లా లైట్ ఫ్లేవర్ రానికే, మరీ ఎక్సెసివ్ ఏం లేదు. ఓకే, సో యాక్చువల్లీ ఇది పొద్దున్న చేసిన అనమాట. సో యాక్చువల్ ఏంటంటే మూడు దోశలు చేసుకున్నాం పొద్దున. సో 1.5 పొద్దున్న తిన్నా, 1.5 స్ప్లిట్ చేసుకున్నాం ఈవినింగ్కి. ఒకటేసారి తిన్నాం అనుకో, ఒకటేసారి ఇంటికి పోతే ఒకటేసారి మన బయటకు వెళ్ళిపోతుంది. సో వేస్ట్, ఒకటేసారి తినొద్దు ఎప్పుడైనా సార్. సో అందుకనే స్ప్లిట్ చేసుకొని తింటాను డే టు డే లైఫ్లో, నా స్టైల్లో. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే పల్లీల చట్నీ. నాకు పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టము. సో ఆ చట్నీ కూడా చూసారుగా, మీడియం క్వాంటిటీలో అట్లా. పల్లీలు కూడా చాలా స్ట్రెంత్ అనమాట, స్ట్రెంత్ ఎక్కువ ఇస్తుంది పల్లీలు. సో అందుకని పల్లీలు కూడా యాడ్ చేసుకుంటా. అండ్ ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పడదంటే ఉట్టకాయలలో. సో నిమ్మకాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటా. ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫ్యాట్ బర్నర్. సో అందరూ అనుకుంటారు ఇది సరిపోతుందని మీల్ అనుకుంటారు, కానీ ఇక్కడే పప్పులో కాలేసి మీరు. ఇక్కడ నా ప్రోటీన్ స్టాక్ ఉంది. ఇందులో వచ్చేసి స్ప్రౌట్స్ ఉన్నాయి, బాదాం, బీట్రూట్, పపాయ, వాటర్మిలన్, మస్క్ మిలన్, పొటాయ మిలన్, పాలు, హనీ. ఇంత చిన్న దాంట్లో అన్నీ వచ్చినాయంటే అన్ని కొన్ని వేసుకోవాలి, మొత్తం బండి వేసుకోవద్దు. కొన్ని వేసుకోండి. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అవుతుంది. ఇట్స్ అ హెల్తీ డ్రింక్ అనమాట. సో నేను ఎప్పుడైనా సరే న్యాచురల్గా ప్రిఫర్ చేస్తున్నాను. న్యాచురల్గా 8 ప్యాక్ చేయాలనుకుంటాం కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటే కానీ చేయలేము. సో మనకు నచ్చిన ఫుడ్ తినడంలో తప్పేం లేదు. సో అది కూడా చిన్న మీల్స్ తీసుకోవాలా. పెద్ద మీల్స్ తీసుకున్నాం అనుకో వేస్ట్, ఫైదా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మన బ్రెయిన్కి కమాండ్ ఇవ్వాలా. ఇక చిన్న మీల్స్, చిన్న బైట్స్ తీసుకోవాలా. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు 1.5 దోశ నథింగ్ హార్డ్లీ ఇట్లా పెట్టేసుకుంటారు, అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అట్లా కాదు, చిన్న బైట్స్ పెట్టుకోవాలా. యూ హ్యావ్ టు ఫీల్ దట్. చిన్న బైట్స్. అందుకనే ఫారినర్స్ అందరూ స్పూన్తో ఎందుకు తింటారు, లోపలికి తక్కువ పోతాయి కన్జంప్షన్. సో అందుకని చిన్న బైట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా సాటిస్ఫైయింగ్ ఫీల్ వస్తుంది. మన బ్రెయిన్ కూడా చెప్తుంది, అమ్మా యమ్మీ ఫుడ్ తింటుంటారు వీడు అని చెప్పేసి. 3 చేసి బేబీ. మరి మీరు ఇట్లా ట్రై అయ్యారు. మీరు ఇంకా బటర్ దోశ, పన్నీర్ బటర్ దోశ ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కువ తినకూడదు, మా తక్కువ తినండి. లిమిట్లో ఉండాలి, ఏదైనా సరే లిమిట్లో ఉంటే మంచిది. 3 cheers బేబీ. 3 cheers ఫర్ మై బీట్రూట్ స్టాక్. ఇది నా స్ట్రెంత్ స్టాక్ డైట్ అనమాట. ఇది దాగినామంటే నీ అమ్మ కొండలు కూడా రాలిపోతాయి. చూడు, 3 cheers బేబీ. ఎర్రగా కమిలిపోతుంది. రేపు పొద్దున మొత్తం ఎర్రగా వస్తుంది, ఎర్రగా. బాబా సాల్రా బాబు, దిస్ ఇస్ ద ప్యూర్ న్యాచురల్ డైట్ బేబే.